ప్రైజ్లాడండి. ఈరోజు లేఖన స్వరము నిర్దోషమైన మనస్సాక్షి. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. గమనిద్దామండి. ఈ వచనాన్ని బాలుడుగా ఉన్నప్పుడు యేసయ్య వయసు ఎందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును ఏ విధంగా వర్ధిల్లుచు పెరిగినాడో దైవ గ్రంథంలో వ్రాయబడినట్లు పౌలు భక్తుడు కూడా దేవుని ఎడల మనుషుల ఎడల మంచి మనస్సాక్షిని, నిర్దోషమైన మనస్సాక్షిని, నిష్కలంకమైన హృదయాన్ని కాపాడుకోవాలని అభ్యాసం చేస్తూ ఉన్నట్లు ఈ వచనంలో మనకు అర్థమవుతూ ఉందండి. పౌలు మీద అనేక నేరాలు మోపి ఫిర్యాదులన్నీ అధిపతికి చెప్తూ ఉన్నారండి. ఇక్కడ పౌలు గారి మీద ఏమని నేరాలు మోపుచున్నారో చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 5వ వచనం, ఈ మనుష్యుడు పీడ వంటి వాడు భూలోకమందున్న సకలమైన యూదులను కలహములను రేపుచున్నాడని, నజరేయులు మతభేదమునకు నాయకుడు అని, మరియు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను కనుక మేము అతన్ని పట్టుకుంటిమి. మరి యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి పౌలును మాట్లాడమని చెప్పినప్పుడు పౌలు గారు కూడా నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని విచారించి తెలుసుకోమని అధిపతితో మాట్లాడుచున్న పౌలు గారి మాటలను ఇక్కడ చదువుకుంటామండి. మరి దేవుని గుర్చిన జ్ఞానము ఇతరులకు చెప్తూ ఉంటే ఎన్ని నిందలు పౌలు గారు ఎదుర్కోవాల్సి వచ్చిందో దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అందుకే అపవాదిని అబద్ధికుడు అని, అబద్ధమునకు జనకుడై ఉన్నాడని వాక్యం చెప్తూ ఉందండి. మరి ఇంకా పౌలు గారు ఏమని అంటున్నారో ఇక్కడ చదువుకుందాం. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుట అయినను, జనులకు మరి కూర్చుట అయినను వారు చూడలేరు. వారు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. నేను దేవుని యందు నిరీక్షణ ఉంచి నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారండి. మరి ఆ దినాల్లో పౌలు గారి మీద నేరాలు వేసిన అపవాది ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనల్ని కూడా అనేకమైన నిందలు, నేరాలు మోపి మనసాక్షి కల్మషం కలిగజేసే విధంగా అనేక అబద్ధాలను సృష్టించేవాడుగా ఉన్నప్పటికీ దేవుడు మన పక్షంలో ఉన్నాడు అని బహుధైర్యం కలిగి పౌలు గారి వలె మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు మనం కూడా అభ్యాసం చేసుకుందామండి. మరి పేతురు పత్రికలో వ్రాయబడినట్లు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మరి హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులుగా దూషింపబడి ఉన్నారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు అని వ్రాయబడినట్లు మన మనస్సాక్షిని నిర్మలముగా, పరిశుద్ధముగా, నీతిగా, తేటగా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే వారంగా వాక్య ప్రకారం జీవించి దేవుని ఎదుట నిందారహితంగా ఉందామండి. అందుకే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండమని చెప్తున్న మాటను అర్థం చేసుకుని ప్రతి విషయంలో ప్రార్థనలో పట్టుదలతో విసుగుక నిత్యము దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడదామండి. మన మనస్సాక్షిని నిర్దోషముగా ఉంచుకోవడానికి అభ్యాసం చేసుకుందాం. ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.